హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే హరీష్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమందికి చూడడానికి కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అసలు ఇంత మరి నెగిటివిటీని ఆయన ఎలా పెట్టుకొని మరి లైఫ్లో హరిత గారితో ఎలా ఉంటారో తెలియదు. కానీ నిజంగా ఈ షోలో ఏ షో తను వచ్చినా కానీ నిజంగా ఇంత నెగిటివిటీని సంపాదించుకునే వెళ్తున్నాడు. కానీ ఒక్కసారైనా పాజిటివ్గా ఆయన రియాలిటీ ఇది అని అర్థమైపోయింది. సో ఇంక నాకు తెలిసి ఇంక ఏ షోకు కూడా ఆయన్ని పిలవరేమో అని అనేటట్టుగా నిజంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక సరే ఇది పక్కన పెట్టేస్తే ఇక ఉన్నటువంటి 9 జోడీల మధ్య ఈరోజైతే ఒకటి అన్లాక్ ద కీ అనే ఒక గేమ్ అయితే జరగబోతుంది. ఇక పార్ట్నర్స్ అంతా అమ్మాయిలంతా ఫస్ట్ అక్కడ మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళని కట్టి పెట్టేస్తుంటారు. వాటి కీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో వేసుంటారు. వాళ్ళ పార్ట్నర్స్ దాని కీని సరైన కీని తీసుకొచ్చి అంటే 5 కీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి 5 కీస్ ఉంటాయి. వాళ్ళ కలర్ ఏ థ్రెడ్తో అయితే కట్టేస్తున్నారో ఆ యొక్క కలర్ కీస్ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఒక్కొక్క తాళాన్ని విప్పాలి. ఇలాగ ప్రతి ఒక్కరికి ఇంత టైం అని ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మినిమం టైమ్. సో మ్యాక్సిమం టైం వచ్చేసరికి 10 to 12 మినిట్స్. సో మినిమం టైం వచ్చేసి 6 to 8 మినిట్స్. మీడియం వచ్చేసి 8 to 10 మినిట్స్. ఇక వాళ్ళ పార్ట్నర్స్ వచ్చేసి మా పార్ట్నర్ మమ్మల్ని ఎంత లోపల విప్పుతారు ఈ యొక్క తాళాలన్నీ అని చెప్పేసి జస్ట్ గెస్ట్ చేసి కొంత టైం అయితే అక్కడ రాస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైము ఆల్మోస్ట్ కొంతమంది మీడియం టైంని ఎంచుకున్నారు. ఎందుకనంటే సో ఇక 8 to 10 మినిట్స్ అయితే పడుతుంది కదా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి, దాన్ని తీయాలి, కరెక్ట్ దాన్ని చూస్ చేసుకోవాలి, రావాలి. కాబట్టి చాలామంది ఇలా చూస్ చేసుకుంటారు. మొత్తానికి ఈ యొక్క రౌండ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జాను భాను గారు అయితే నిలిచారు. లాస్ట్ టైం వీళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళారు కదా, అప్పుడు చాలా ఏడ్చింది జాను. సో ఇక ఈసారి మాత్రం ఎలాగైనా పట్టుదలతో సాధించాలి అని చెప్పేసి ఈసారి వీళ్ళే ఫస్ట్ వచ్చి 25 పాయింట్స్తో వీళ్ళే లీడింగ్లో ఉన్నారనమాట. ఇక సెకండ్ వచ్చేసరికి మన ప్రియాంక శివ్. సో ఇక ప్రియాంక శివ్ కూడా బాగా ఆడుతున్నారు. బట్ వీళ్ళు కూడా ఎలిమినేట్ అయితే అయిపోతారు 4th 5th ఎప్పుడో. ఇక ఈసారి సోనియా అలాగే సిద్ధు వీళ్ళు చాలా బాగా ఆడి సిద్ధు మాత్రం ఈసారి సోనియాని త్వరగా తీసుకురావడంతో వీళ్ళకైతే 20 పాయింట్స్ అయితే 15 పాయింట్స్ అయితే వచ్చాయి. వీళ్ళకి నూకరాజు వాళ్ళకి 15 పాయింట్స్ రావడం జరిగింది. ఇక అలాగే బ్రిటు సంధ్య అలాగే అంజలి పవన్ వాళ్ళకి 10 పాయింట్స్ రావడం జరిగింది. ఇక చివరిగా నటరాజ్ మాస్టర్కి అయితే 5 పాయింట్స్ రావడం జరిగింది. నిజంగా ఈయన ఏజ్కి వాట్ ఎవర్ ఈయన ఎంతూజియాజం అయితే ఉంది. కానీ వాటర్లో తీయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. కాబట్టి ఈసారి పాపం వీళ్ళు లీస్ట్ రావడం కొద్దిగా బాధపడ్డారు నీతు గారు కూడా. కాకపోతే నిజంగానే వాట్ ఎవర్ ఏదైనా టాస్క్ అయితే కంప్లీట్ చేశారు. కానీ మహేష్ అండ్ శాంట్రా వీళ్ళకి అన్లక్ అని చెప్పుకోవాలో ఏం చెప్పాలో తెలియదు. కానీ మొత్తానికి ఈ టాస్క్ కూడా వీళ్ళు ఓడిపోయారు. సో ఆ బురద ఫస్ట్ డిస్క్వాలిఫై అయిన జంట వీళ్ళిద్దరిదే. అందుకే శాంట్రా తల మీద ఆ మడ్ అయితే పడిపోయిందనమాట. సో వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. ఇలాగ పాయింట్స్ అయితే సంపాదించుకున్నారు. ఇక ప్రతి ఒక్కరికి ఒక సంతోషం. కానీ నీతు గారు అయితే కాస్త ఏడవడం జరిగింది. అయ్యో నాకు చాలా లీస్ట్లో వచ్చాం కదా, ఫస్ట్లో వచ్చి ఇప్పుడు లీస్ట్లో వస్తే కొంచెం బాధేసిందని. సర్లేమ్మా ఏం కాదు నెక్స్ట్ టైం ట్రై చేద్దామని మన నటరాజ్ మాస్టర్ అయితే చెప్తున్నారు. ఇక మొన్న కొంతమంది వాళ్ళ ప్రేమని గెస్ట్ చేసే దాంట్లో నీతు గారు బ్లడ్తో రాయడం చాలామంది రాంగ్ అని చెప్తూ ఉన్నారు. ఎస్ నిజంగానే బ్లడ్తో వీటితో రాయడం రాంగే. కానీ ఎవరి ప్రేమ వాళ్ళది. వాళ్ళని చూసి ఇంకొకరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే ఈ రోజుల్లో ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. కాబట్టి బట్ తప్పో రైటో వాట్ ఎవర్ ఇక దాని గురించి ఎక్కువ చేయకుండా వీళ్ళు మాత్రం టాప్ 5 దాకా వెళ్ళిపోయారండి. ఇక టాప్ 5 వెళ్ళిన జంటల్లో నటరాజ్ మాస్టర్, నీతు గారు అలాగే శాంట్రా అండ్ సంధ్య మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత వీళ్ళు టాప్ 5 దాకా వెళ్ళిపోయారంట. ఇక ఎలిమినేషన్ అనేది లేకుండా సెకండ్ వారమే వీళ్ళు ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ 4th 5th వీక్ వీళ్ళు వస్తారు. ఇక అప్పటి నుంచి టాప్ 5కి చేరుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మన నూకరాజు ఆసియా కూడా టాప్ 5లో ఉంటారు. సో తర్వాత జాను భాను కూడా టాప్ 5లో ఉంటారు. ఇక నాకు తెలిసి కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు కూడా టాప్ 5లో ఉండేటట్టున్నారు. ఈ యొక్క 5 మెంబర్స్లోనే మనకైతే ట్రోఫీ ఎవరు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇక ఎవరు తీసుకుంటే బాగున్నో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగానే వీళ్ళలో ఎవరు దాన్ని తీసుకునే అర్హత కలిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేసేయండి. ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ షో ఎలా అనిపించిందో మీకు కూడా. సో ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళు నిజంగానే అర్హులా లేదా వెళ్ళిపోయిన వాళ్ళు మీకు అర్హులు అనిపిస్తున్నారా? ఇవన్నిటి గురించి కామెంట్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.